సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే సార్ ఇప్పుడు మీరు పరిపాలన సరిగ్గా చెయ్యక, హ్మ్. మీరు ఏదైతే మీరు ఇచ్చి చెప్పిన సూపర్ సిక్స్ ఏదైతే మీరు అమలు చేయక, దాన్ని డైవర్ట్ చేస్తూ ఇలాంటి కొత్తయి ఏదో ఒకటి తెరలేపుతాం. గతంలో లడ్డు, ఇప్పుడు ఇది, ఇప్పుడు ఇంకొకటి షర్మిల వివాదం. సో, నెలకి 2, 3 సార్లు ఏదో ఒక అంశాలు మీరన్నీ బయట తీస్తున్నారే తప్ప, ఏదైతే మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలండి అయి నెరవేర్చట్లేదు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అని చేస్తున్నారని వైసీపీ వాళ్ళు అనడం జరిగింది. హ్మ్. దానికి మీరేమంటారు సార్? కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అయితే అసలు నిజంగా కూటమి వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదని నా అభియోగం కూడా. హ్మ్. ఎందుకంటే మొన్న ఏబిఎన్ ఆర్కే గారు కూడా బహిరంగంగా చెప్పారు. ఒరేయ్ బాబు వాళ్ళు బోలెడు వ్యవహారాలున్నాయి, బోలెడు డాష్‌లున్నాయి వాళ్ళకి. ఒక్కొక్కటి రోజుకొకటి తీసుకున్నా గానీ 365 రోజులు ఒక 365 కేసులొస్తాయి. అందులో ప్రతి దాంట్లో పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వాళ్ళకసలు అంటే రాజ్యం స్థాపించబడింది కూటమి రాజ్యం. స్థాపించబడినప్పుడు ప్రజల బాగోగులతో పాటు యుద్ధం కూడా చేయాలి. హ్మ్. పక్క దేశం వాడు వీడి మీద అటాక్ చేయకుండా ప్రజల్ని కాపాడడానికి యుద్ధం చేయాలి రాజు ధర్మం. ఇక్కడ కూడా ప్రతిపక్షాల మీద యుద్ధం చేయాలి. ఆ ప్రతిపక్షం మీద యుద్ధం అనేది కూటమి చేయట్లేదు. ఇది ఓకే. నా అభిప్రాయం కూడా. హ్మ్. చేయడం లేదు కాబట్టి ఈళ్ళెంత విచ్చలవిడిగా, ఎంత ఓపెన్‌గా చేసిన తప్పును కూడా ఆ భగవంతుడి మీద ప్రమాణాలు చేసేయడాలు. లేదంటే నిరూపణకొస్తావా రా అని ఏంటి ఈ చిన్న చిన్న కార్పొరేటర్ కూడా గతంలో చేసిన కార్పొరేటర్ కూడా వీడికి చంద్రబాబు నాయుడు గారొచ్చి ఈయన సవాలు ఎదుర్కోవడానికి బహిరంగంగా రావాలంట. ఆ! ఆ! హ్మ్. చూడండి. అంటే వాడు ఒక కార్పొరేటర్ కాదు కదా! ఆ వార్డ్ మెంబర్‌గా కూడా పనికిరాని వాడు. మోహన్ రెడ్డి గారి పేరు వాడుకోనో, వైఎస్ఆర్ పేరు వాడుకోనో ఆడేదో కార్పొరేటరో ఇంకేదో అయ్యుంటాడు. ఎంపీటీసీ, జడ్పీటీసీ. వాడికి కూడా చంద్రబాబు నాయుడు వచ్చి సవాల్ స్వీకరించాలంట. హ్మ్. సో, అట్లాంటి విసురులు, చలోక్తులు, అవాకులు, చవాకులు వాగిన వీళ్ళు ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా వాళ్ళు మట్టుకు వాళ్ళే అవే బయటకొస్తున్నాయి. కూటమి ప్రభుత్వం నిజంగా కాన్సంట్రేట్ చేస్తే హ్మ్. ఈ పాటికి జైళ్ళన్నీ ఫుల్ అయిపోయి హౌస్‌ఫుల్ బోర్డ్ పెట్టాలి. ఓకే. బాబు కొద్దిగా మేము కొంతమంది అండమాన్‌ని, కొంతమంది తీహార్‌ని పంపిస్తాం. పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్‌కి లేఖ రాసుకోవాలి. అన్ని వ్యవహారాలున్నాయి. ఓకే. సో, ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇప్పుడు మొన్న ఆయనెవరో రిటైర్డ్ ఒకాయన రాసారుగా సింగ్ అని ఒకాయన. హ్మ్. ఆ! అక్కడ ఎవరిది వ్యవహారం ఉంది? భారతి గారు బినామీ అని చెప్తున్నారు ఆయనెవరో. హ్మ్. శ్రీకాంత్ రెడ్డి అంట ఎవరో. అవును. ఆ! తర్వాత ఒక జబర్దస్త్ యాక్ట్రెస్ ఒకావిడ యాక్టర్స్ ఉంది. పేరు వస్తుంది. రీతూ 'రీతు చౌదరి. చౌదరి.' ఆమె పేరు వినిపిస్తుంది. ఈ మధ్య వ్యవహారంలో రీతూ చౌదరి ఎలా పరిచయం అంటే రోజా గారి ద్వారా పరిచయం అని కూడా ఆ వార్తోటి వినిపిస్తోంది. హ్మ్. ఇవందరూ ఎవరు వీళ్ళందరూ? ఎక్కడ ఇవన్నీ? ఆ! ఇది 70,00,00,000 చేశారంట. ఈ రీతూ చౌదరి 700,00,00,000 విన్నా నేను. సారీ 700,00,00,000. 700,00,00,000. రీతూ చౌదరి గారి హస్బెండ్ గారు, తర్వాత ఈ శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ బినామీగా తయారయ్యి 700,00,00,000 అంట. హ్మ్. ఏంటండి? వేసుకునే కోట్లా? నిజమైన పైసలా? సార్ అది నిజంగా వాస్తవేనా సార్? అందులో అవాస్తవాలున్నాయని కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు గూడా వినిపిస్తుంది ఇందులో. అవాస్తవం అయితే ఆ సింగ్ అనే అతను ఇప్పుడు మీరింకోటి తెలుసా? పెద్ద తెర వెనుక జరిగిన స్కాము నాకొక మిత్రుడు చెప్తే విన్నాను. అంటే రెవెన్యూకి చెందిన ఒక మిత్రుడు. ఏ ఊరు ఈ పేరు అడగొద్దు దయచేసి. ఇప్పుడు ఒక ఊర్లో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండు ఎప్పుడో 80లోనో, 70లోనో లేదంటే 90లోనో రిజిస్ట్రేషన్ చేయబడింది. అప్పుడు పనిచేస్తున్న తహసీల్దార్ ఎవరైతే ఉంటాడో, ఆ రెవెన్యూ ఇన్స్‌పెక్టరో, తహసీల్దార్. ఆ తహసీల్దార్ రిటైర్ అయిపోయి ఉంటాడుగా. ఇప్పుడు ఆయన్ని పట్టుకొని, ఆయనతో స్టాంప్ అదే చేయించుకొని, లేదు ఆయనతో దొంగ పత్రాలు రెడీ చేయించి, ఆయన సర్వీస్‌లో ఉన్నప్పుడే ఇవి మాకు కూడా చేయించాడని చెప్పించి, హ్మ్. ఆ తహసీల్దార్‌కి అమౌంట్ ఇచ్చి నోరు మూయించేసి, ఆయన్ని మరలి ఎక్కడ కాదు, ఎక్కడో పక్క రాష్ట్రాలకు పంపించేస్తున్నారంట. ఓకే. ఇక్కడుంటే మళ్ళీ ఆయన ఎక్కడున్నాడు ఏంటి? నిజంగా ఎంఆర్ఓని తీసుకురండి. ఇది ఇప్పుడు సంతకమా? అప్పుడు సంతకమా? అప్పుడు ఫైలా? ఇప్పుడు ఫైలా? అని. హ్మ్. చూడండి ఎంత పెద్ద స్కామ్ ఇది. అప్పుడు వాళ్ళు జేసారా సార్ ఇప్పుడు? అప్పుడు అలాగ పట్టుకొని కొంతమందికి చేశారట వైసీపీ వాళ్ళు. హ్మ్. అలాగ చేసినవే కదా! ఈ అగ్రిగోల్డ్ అదేంటి బొమ్మూరా? ఎక్కడో అమ్మాపురమా? అంబాపురం. అంబాపురం. అంబాపురంలో మరి అగ్రిగోల్డ్ ఎలా చేశారు? హ్మ్. కేసు నడుస్తున్న వాటికి లేదు ఇంతకు ముందే మావి పాత ఎంఆర్ఓ మాకు రిజిస్టర్‌లో సైన్ చేసి చూసాడని చెప్పి సృష్టించి, క్రియేట్ చేసి అమ్మిన దాఖలాలు కూడా ఉన్నాయంట. హ్మ్. ఇంకొంతమంది ఎలా చేస్తున్నారు? ఎవరైతే చివరి స్టేజ్‌లో ఎంఆర్ఓ లేవలేని పరిస్థితిలో ఆడింకా ఎన్నాళ్ళు బతకడు. అలాంటి వాడిని కూడా పట్టుకొని వీడు సర్వీస్‌లో ఉన్నప్పుడు ఇలా చేసిన దాఖలాలు కూడా ఉన్నాయంట. ఓకే. ఇట్లాంటివి ఎవడు పట్టుకోగలడండి? హ్మ్. చూడండి ఎంత అంటే నేర చరిత్రలో ఆ థాట్ ప్రాసెస్ ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారో. అదే సక్రమంలో వాడిస్తే వాడు కలెక్టర్ అయిపోతున్నాడు. ఆ హ్మ్. తెలివితేటలని వాడు సక్రమంగా యూజ్ చేస్తే కలెక్టర్ అయిపోతాడు. ఓకే. అదే అంటే నేను ఆ మిత్రుడు చెప్తే ఓహో! ఇలా కూడా చేయొచ్చా?
ఇలా కూడా జరుగుతాయా అనిపిస్తుంది. సార్ ఇప్పుడు ఏదైతే 700 కోట్ల స్కామ్ లో ఏదైతే రీతు చౌదరి పేరు వినిపిస్తుందో దాని వెనక భారతి గారు కూడా ఉన్నారు అని టాక్ వినిపిస్తుంది. అది నిజమేనా సార్? భారతి గారు పిఏ గానీ ఎవరో అదే భారతీగా శ్రీకాంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ద్వారా భారతి మేడంతోనే భారతి మేడం గారితో ఒక బినామీ అన్నట్టుగా అవి వార్తలు మొన్న ఒక ఛానల్లో కూడా ఆ రోజంతా లైవ్ నడిచింది. నేను ఇందులో అంటే ఇంతసేపు నడిపించారంటే వీళ్ళకి ఏం ప్రూఫ్స్ ఉన్నాయంటే వాళ్ళు కొన్ని ప్రూఫ్స్ కూడా లైవ్ లో చూపించారు. ఓకే, తర్వాత దాని మూలాలకు వెళ్ళి సెర్చ్ చేస్తే కొంతలో కొంత వాస్తవం ఉంది. తర్వాత ఈ రీతు చౌదరి గారి పేరు, రీతు చౌదరి గారు ఎలా పరిచయం, ఓకే జబర్దస్త్లో ఒక సాధారణ ఆర్టిస్ట్, ఒక యూట్యూబ్లో యాంకర్గా పనిచేసిన ఆమె ఎలా ఇక్కడ వరకు వైసీపీ వాళ్ళతో డీలింగ్స్ ఎలా రాగలిగారు అని అంటే మళ్ళా రోజా గారి పేరు వినిపిస్తుంది. మరి ఇందులో అంటే వినిపిస్తుంది అంటున్నాను, అందుకని నాకు ఇందులో ఎంతవరకు వాస్తవం తెలియదు. బట్ ఆ శ్రీకాంత్ రెడ్డి అనేవారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పేషీలోనే ఆయన క్వార్టరీలో ఉండే వ్యక్తులకే బినామీ. అది భారతి మేడమా లేదా ఇంకెవరు మేడమ్మా సారా తెలియదు, కానీ ఇదైతే మాత్రం పూర్తి ఆధారాలతో వాళ్ళ ఫోటోలతో సహా రీతు చౌదరి ఫోటో కూడా రిజిస్ట్రేషన్ లో మనం చూసాము. వాళ్ళ పత్రాలు ఏవైతే 700 అమ్మాయి పేరు రీతు చౌదరి కూడా అక్కడ పేరు అనేది మారడం జరిగింది. దివ్యానో ఏదో జనరల్ గా ఆన్ స్క్రీన్ నేమ్ ఒకటి ఉంటుందండి, ఒరిజినల్ నేమ్ ఒకటి ఉంటుంది. సో అట్లా పెట్టుకుంటారు. ఒరిజినల్ గా ఆధారు ఏదైతే పాస్పోర్ట్లు ఉంటాయో ఆ పేర్లు వేరు, బట్ వీళ్ళు ఆన్ స్క్రీన్ నేమ్లు వేరు ఉంటాయి. చిరంజీవి గారి పేరు ఉంది శివశంకర్ వరప్రసాద్ అసలు పేరు, బట్ ఆన్ స్క్రీన్ చిరంజీవి. బట్ ఆ తర్వాత ఆయన చాలా అన్ని మార్చేసుకున్నారు ఆ చిరంజీవి పేరుతోనే. బట్ ఇప్పుడు ఏంటంటే ఆన్ స్క్రీన్ లో న్యూమరికల్ ఇవి వచ్చేసాయి. న్యూమరల్ గా ఈ పేరు పెడితే నువ్వు క్లిక్ అవుతావు, ఇందులో ఏ యాడ్ న్యూమరాలజీ ప్రకారం. సో అట్లా మాడిఫికేషన్స్ ఉండొచ్చు. పర్సన్ అదేగా, అక్కడ సంతకం అవేగా, వాళ్ళు వేలు ముద్రలు వేస్తారుగా అవి అవేగా. సో కాబట్టి అదే చెప్తున్నాను, నిజంగా కూటమి ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే వీళ్ళని అవకతవకలన్నీ వీళ్ళకి తీయట్లేదు. ఎంతసేపు అభివృద్ధి ఎలా చేద్దాము, మౌలిక సదుపాయాలు ఎలా కల్పిద్దాము, ప్రజల్ని వృద్ధిలోకి ఎలా తీసుకొద్దాం, ఎవరి కాలు మీద ఎలా నిలబెట్టేలా చేద్దాం అనే తప్పిస్తున్నారు కదా. నిజంగా తప్పించడం కరెక్టే, బట్ వీళ్ళ దృష్టిలో కరెక్ట్ కాదు. వీళ్ళ వైపు యుద్ధం కూడా చేయాలి, చేస్తేనే అప్పుడు వీళ్ళు సెటరేట్ అవుతారు. ఓకే, అది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.